హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసాము. అందులో 14 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఈరోజు మనం 15th ప్రాబ్లం చూస్తున్నాం. 15th ప్రాబ్లం అనేది మనం చూస్తున్నాం. ఓకే, ఇది కూడా చాలా బేసిక్ ప్రాబ్లం. ఓకే, సో మీకు లూప్స్ అనే కాన్సెప్ట్ తెలియాలి అని నేను ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి మన కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్లో యాడ్ చేశాను. ఓకే, సో ఒకసారి ప్రాబ్లం స్టేట్మెంట్ చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ n to 1. ఓకే, n నుంచి 1 వరకు. అంటే యూజర్ నాకు 5 ఇస్తే 5 4 3 2 1 అంటే 5 నుంచి 1 వరకు నెంబర్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. అదే నాకు యూజర్ 3 ఇస్తే 3 2 1 అని రావాలి. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒక టాస్క్ అనేది రిపిటేటివ్గా జరుగుతుంది. ఎన్ని టైమ్స్? n టైమ్స్ జరుగుతుంది. అంతేనా? అంటే అది ఒక నెంబర్ని ప్రింట్ చేయడం అనే ఒక టాస్క్ని n టైమ్స్ మనం చేస్తున్నాం. ఓకే, అంటే అది ఒక టాస్క్ అనేది రిపిటేటివ్గా జరుగుతుంది. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి, మనకి లూప్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. కాబట్టి మనం ఇక్కడ ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తామో లూప్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో మనకి లూప్స్లో మల్టిపుల్ లూప్స్ ఉన్నాయి. వైల్, డూ వైల్, ఫర్, 3 లూప్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేస్తాను. ఎందుకు అంటే ఫర్ లూప్లో మనకి ఇనిషియలైజేషన్, కండిషన్ చెకింగ్, మోడిఫైయింగ్ స్టేట్మెంట్ 3 కూడా మనం సింగిల్ లైన్లో రాసుకోవచ్చు. ఫర్ లూప్ అనేది ఈజీ టు యూజ్ కాబట్టి నేను ఫర్ లూప్లో రాస్తాను. ఓకే, సో మీకు చూడండి, n నుంచి 1 వరకు ప్రింట్ అవ్వాలి. ఓకే, n నుంచి 1 వరకు ప్రింట్ అవ్వాలి అంటే మీరు ఎయిదర్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసి అయినా రాయొచ్చు, లేకపోతే డిక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసి అయినా రాయొచ్చు. మనం బోత్ వేస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసి రాస్తాను. మనం లాస్ట్ వీడియోలో ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ i అని రాసాం. ఎందుకు? ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, 1 నుంచి n వరకు 1 by 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఆ వాల్యూ అనేది ప్రింట్ చేస్తుంది. అంటే ఈ ప్రోగ్రామ్ దేనికి, 1 నుంచి n వరకు నెంబర్స్ని ప్రింట్ చేయడానికి. అంటే 5 అని ఇస్తే నాకు 1 2 3 4 5 వస్తుంది. అంతేనా? 1 నుంచి n వరకు ప్రింట్ చేయడానికి. మీరు ఈ ప్రోగ్రామ్ అర్థం కాకపోతే ఒకసారి లాస్ట్ వీడియో చూడండి. ఆ వీడియోలో మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా రాసామో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో నాకు 1 నుంచి n వరకు కావాలంటే నేను ఈ విధంగా రాయాలి. ఓకే, కానీ ఈ ప్రాబ్లం మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, n నుంచి 1 వరకు కావాలి. అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ నాకు ఐని ప్రింట్ చేస్తే నాకు 1 నుంచి n వరకు ప్రింట్ అయ్యి. ఎందుకు? i అనేది ఏం చేస్తుంది, ఆ ఇటరేషన్ యొక్క నెంబర్ని స్టోర్ చేసుకుంటుంది ఇక్కడ. అంటే i ఈక్వల్ టు 1 నుంచి i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, అంటే 1 నుంచి n వరకు 1 by 1 ఇంక్రిమెంట్ చేస్తుంది. అంటే 1 2 3 4 5 అలా ఇంక్రిమెంట్ చేస్తుంది. అంటే 1 by 1 ఇంక్రిమెంట్ చేస్తుంది. సో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్లో i అనే వేరియబుల్లో ఏముంటుంది, ఆ ఇటరేషన్ యొక్క వాల్యూ ఉంటుంది. ఓకే, సో నాకు చూడండి, i ఈక్వల్ టు 1 అయినప్పుడు నాకు ఇక్కడ నాకు 1 ప్రింట్ అవుతుంది. i ఈక్వల్ టు 2 అయినప్పుడు 2 ప్రింట్ అవుతుంది. i ఈక్వల్ టు 3 అయినప్పుడు 3 ప్రింట్ అవుతుంది. i ఈక్వల్ టు 4 అయినప్పుడు 4 ప్రింట్ అవుతుంది. i ఈక్వల్ టు 5 అయినప్పుడు 5 ప్రింట్ అవుతుంది. అది మనకేంటి, 1 to n వరకు ప్రింట్ చేయాలంటే ఆ ప్రోగ్రామ్ అనేది రాయాలి. కానీ మనకి ఈ ప్రాబ్లంలో n to 1 వరకు ప్రింట్ చేయాలి. అంటే ఏం చేయాలి అనేది మనం చూడాలి. ఓకే, సో ఇక్కడ మనకి 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి i, ఇంకొకటి n. ఈ రెండు యూజ్ చేసి ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ రాస్తే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్లో ఆ వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతూ వస్తుందా రావట్లేదా అనేది చూడాలి. ఓకే, సో నాకు ఒకసారి చూడండి, ఇది నాకు అవుట్పుట్ రావాలి. అంతేనా? అంటే i వాల్యూ 1 నుంచి n వరకు వెళ్తుంది. అంటే i వాల్యూ 1 అయితే నాకు 5 రావాలి, i వాల్యూ 2 అయితే 4 రావాలి, i వాల్యూ 3 అయితే 3 రావాలి, i వాల్యూ 4 అయితే 2 రావాలి, i వాల్యూ 5 అయితే 1 రావాలి. అంటే i వాల్యూ 1 నుంచి n వరకు వెళ్తుంది. సో నాకు i వాల్యూని బేస్ చేసుకొని నాకు ఈ వాల్యూ అని రావాలి. ఓకే, ఒకసారి చూడండి, i వాల్యూ 1 అయితే నాకు 5 రావాలి, i వాల్యూ 2 అయితే 4 రావాలి. అంటే i వాల్యూ 1 అయితే మనకు ఫస్ట్ ఇటరేషన్ మనకి వాల్యూ ఎంత రావాలి, అవుట్పుట్ ప్రకారం 5 రావాలి. సెకండ్ ఇటరేషన్లో మనకి వాల్యూ 4 రావాలి. అంటే అప్పుడు i వాల్యూ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. థర్డ్ ఇటరేషన్లో నాకు వాల్యూ 3 రావాలి అవుట్పుట్ ప్రకారం. అప్పుడు నాకు i వాల్యూ ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. ఫోర్త్ ఇటరేషన్లో 2 రావాలి, ఫిఫ్త్ ఇటరేషన్లో 1 రావాలి. అంతేనా? ఇది మనకి రావాల్సిన అవుట్పుట్. సో ఈ రెండు మీరు కరెక్ట్గా చూస్తే నేను ఒక ఎక్స్ప్రెషన్, ఈ వాల్యూ రావడానికి నేను ఒక ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేయొచ్చు. ఏమని డిరైవ్ చేస్తానంటే n - i
ప్లస్ 1. ఈ వాల్యూ అనేది నాకు n మైనస్ ఐ ప్లస్ 1 అని రాస్తే వస్తుంది. చూడండి, ఐ వాల్యూ 1 అయినప్పుడు n వాల్యూ 5, ఐ వాల్యూ 1 అయినప్పుడు n వాల్యూ 5 అయినప్పుడు n వాల్యూ 5, n మైనస్ ఐ ప్లస్ 1 అంటే 5 మైనస్ 1 ప్లస్ 1 ఎంత అవుతుంది? 5. సరిపోయిందా? నెక్స్ట్ n 5 మైనస్ 2 ప్లస్ 1 అంటే 5 మైనస్ 1 అంటే 4. సరిపోయిందా? నెక్స్ట్ 5 మైనస్ 3 ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 అంటే 3. సరిపోయిందా? నెక్స్ట్ 5 మైనస్ 4 ప్లస్ 1 అంటే 2. సరిపోయిందా? నెక్స్ట్ 5 మైనస్ 5 ప్లస్ 1 అంటే 1. సరిపోయిందా? సో అంటే n మైనస్ ఐ ప్లస్ 1 అనే ఎక్స్ప్రెషన్ నాకు కరస్పాండింగ్ ఐ వాల్యూకి నాకు ఈ వాల్యూ అనేది ఇస్తుంది. అంతేనా? సో నేను ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఐ బదులు n మైనస్ ఐ ప్లస్ 1 అని రాస్తే నాకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. కావాలంటే చూడండి, ఐ వాల్యూ 1 అయినప్పుడు నాకు 5 ప్రింట్ అయింది. అంతేనా? సో ఫస్ట్ 5 ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కిందకు వచ్చి మళ్ళీ n మైనస్ ఐ ప్లస్ 1 అంటే 4 ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ వాల్యూ 3 అయినప్పుడు 3 ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ 4 అయినప్పుడు 2 ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ 5 అయినప్పుడు 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 6 అయినప్పుడు 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫాల్స్ అయ్యి ఎగ్జిక్యూషన్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది ఫార్లోకి వచ్చేస్తుంది. సో నాకు 5 4 3 2 1 రావాలంటే జస్ట్ ఇక్కడ మనము n మైనస్ ఐ ప్లస్ 1 అని రాస్తే సరిపోద్ది. సో ఇక్కడ నేను ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తే నేను ఇలా రాయాలి. ఓకే, కానీ ఇంకొక అప్రోచ్ ఏమని చెప్పాను, నేను డిక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసి కూడా రాయొచ్చు అని చెప్పాను. ఓకే, అది మనం చూద్దాము. సో మీకు ఇది అర్థమైంది కదా? నేను ఇక్కడ n మైనస్ ఐ ప్లస్ 1 అంటే నాకు ఈ వాల్యూ అనేది ఇటరేషన్ నెంబర్ని బేస్ చేసుకొని ఎలా రాపించాలి అని నేను ఒక ఎక్స్ప్రెషన్ అనేది డిరైవ్ చేసుకున్నాను. జస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ నేను ఇక్కడ ప్రింట్ చేశాను. ఐ వాల్యూ 1 నుంచి n వరకు 1 by 1 ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తే 5 టైమ్స్ సెటరేట్ అవుతుంది n వాల్యూ 5 అయినప్పుడు. సో ఆ 5 పాజిబుల్ ఇన్పుట్స్కి పాజిబుల్ అవుట్పుట్స్ ఏమొచ్చాయని నేను ఒక టేబుల్ తీసుకొని ఆ టేబుల్ బట్టి ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏమవుతుందని కన్సిడర్ చేసుకుని ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూని ఇక్కడ నేను రాశాను. అంతేనా? అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ అప్రోచ్ చూద్దాం. నేను ఫస్ట్ అప్రోచ్లో ఏం చేశాను, ఐ వాల్యూ 1 నుంచి n వరకు 1 by 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాను. కానీ నేను ఐ వాల్యూ n నుంచి 1 వరకు 1 by 1 డిక్రిమెంట్ చేసుకుంటూ కూడా రావచ్చు కదా. అలా రాయొచ్చు. ఫర్ ఇన్ ఐ ఈక్వల్ టు n, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఐ మైనస్ మైనస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ. అంతే, డిక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని రాస్తే మనకి సింపుల్ అయిపోద్ది. అంటే 1 నుంచి n వరకు వెళ్ళడం కంటే నా లూప్ యొక్క ఇటరేషన్ అనేది n నుంచి 1 వరకు వస్తే మనం డైరెక్ట్గా ఐ వాల్యూని ప్రింట్ చేస్తే సరిపోద్ది. అంతే కదా? సో నాకు ఫస్ట్ చూడండి, ఐ వాల్యూ nతో ఇనిషియలైజ్ అవుతుంది. అంటే ఐ ఈక్వల్ టు 5తో ఇనిషియలైజ్ అయింది. 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్సా? ట్రూ. కాబట్టి లోపలికి వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ అంటే 5 ప్రింట్ అవుతుంది. అంతేనా? ఐ వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది కాబట్టి 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఐ మైనస్ మైనస్ అంటే 5 నుంచి 4 అవుతుంది. మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కండిషన్ చెకింగ్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్సా? ట్రూ. కాబట్టి ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వస్తుంది. ఓకే, కాబట్టి ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ అంటే ఐ వాల్యూ 4 ఉంది కాబట్టి 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ మైనస్ మైనస్ అంటే 3 అవుతుంది. కండిషన్ చెకింగ్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ. లోపలికి వచ్చి 3 ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ మైనస్ మైనస్ అంటే 3 నుంచి 2 అవుతుంది. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ. లోపలికి వచ్చి 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ మైనస్ మైనస్ అంటే 2 into 1 అవుతుంది. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చి 1 ప్రింట్ అవుతుంది. తర్వాత ఐ మైనస్ మైనస్ అంటే 1 నుంచి 0. ఇక్కడ మనకి 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి మనకి అవుట్పుట్ అనేది ఆగిపోద్ది. సో మనకి 5 4 3 2 1 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం డిక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసి అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకొని అలా అయినా రాసుకోవచ్చు. సో ఈ 2 డిఫరెంట్ అప్రోచ్ మనము ఈ ప్రోగ్రామ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? హాయ్ గైస్. సో మనం బోర్డు మీద నెంబర్స్ n to 1కి ఎలా ప్రింట్ చేయాలని చెప్పుకున్నాం కదా. సో 2 అప్రోచెస్ చెప్పాము. సో ఆ 2 అప్రోచెస్లో నేను ఇక్కడ ఒక అప్రోచ్ రాసి సాల్వ్ చేస్తాను. సో
ప్రింట్ నెంబర్స్ రివర్స్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. అందులో మెయిన్ మెథడ్ రాసుకున్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆగ్స్ మెయిన్ మెథడ్ రాసుకున్నాను. సో మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. స్కానర్ క్లాస్ కావాలి. స్కానర్ క్లాస్ కావాలంటే స్కానర్ క్లాస్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అని రాసుకున్నాను. సో తర్వాత స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి స్కానర్ ఇన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అని రాసుకోవాలి. సో యూజర్ని మనం ఒక నెంబర్ అడగాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ నెంబర్ అని అడిగాను. ఇంట్ ఎన్ ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అంటే యూజర్ ఇచ్చిన నెంబర్ మనకి ఎన్ అనే వేరియబుల్లోకి వస్తుంది. సో ఎన్ నుంచి 1 వరకు కాబట్టి మనము డిక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసి రాద్దాం. ఇంట్ ఐ ఈక్వల్ టు ఎన్, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ దెన్ ఐ మైనస్ మైనస్. ఓకే, సో ఈ విధంగా రాసుకొని మనము ఐని ప్రింట్ చేసుకుంటే మనకి ఎన్ నుంచి 1 వరకు మనకి నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే, సేవ్ చేశాను, కంపైల్ చేస్తున్నాను. జావా సి స్పేస్ ప్రింట్ నెంబర్స్ రివర్స్ డాట్ జావా కంపైల్ చేశాను. తర్వాత రన్ చేస్తున్నాను, ప్రింట్ నెంబర్స్ రివర్స్. చూడండి, నేను 5 ఇస్తే 5 4 3 2 1 అని ప్రింట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ లెట్స్ నేను 3 ఇచ్చాను అనుకోండి, 3 2 1 అని ప్రింట్ అయ్యింది. సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ గైస్.